రామగుండం మండలంలోని ముదిరాజు కులస్తులు బీసీ-డి నుండి బీసీ-ఏకు మార్చాలని బుధవారం రామగుండం తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మేడి సదయ్య ముదిరాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ముదిరాజులకు ఇచ్చిన హామీ మేరకు బీసీ-డి నుండి బీసీ-ఏ వెంటనే మార్చాలని కోరారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజు కులస్తులలో ఎంతో మంది పేద అణగారిన మత్స్యకారులుగా చేపలు పట్టుకుని అమ్మడం, అలాగే పండ్లు తోటలు లీజుకు తీసుకొని అమ్ముకోవడం లాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ముదిరాజులు జీవిస్తున్నారని వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ తీసుకొని బీసీ-డి నుంచి బీసీ-ఏకు మార్చాలని కోరారు. ఈరోజు భారతదేశంలో వెనుకబడిన తరగతులలో మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులు వెనుకబడిన తరగతులలో 10% వెనుకబడిన తరగతి వాళ్ళే ఉంటే ముదిరాజ్ జాతిలో మరి 13 నుంచి 14% మంది కటిక దరిద్రంలో నిరుపేద వ్యవస్థలో మరి ఉన్నారు. వాళ్ళు చేపలు పట్టుకుంటూ పండ్లు అమ్ముకుంటూ తోటలు పట్టుకుంటూ తిరుగుతున్నారు. భూములు లేవు, మాకు ఏమీ లేవు. కావున 2009 అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బీసీ-డి నుంచి బీసీ-ఏలకు మార్చడం జరిగింది. తద్వారా మళ్ళా కొంతమందికి అయిన వెంటనే మళ్ళీ జీవోను తీసేయడం జరిగింది. ఈ విధంగా మాకు అన్యాయం జరిగింది. మళ్ళీ 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మరి మా ముదిరాజ్ జాతి తరఫున పోరాడడం జరిగింది. దానికి అనుగుణంగా 2022లో హైకోర్టు బీసీ కమిషన్ ద్వారా పరిష్కరించుకొని ఈ బీసీఏలకు సూచించే విధంగా మాట్లాడుకోవాలని చెప్పి మరి జీవో నెంబర్ ద్వారా చెప్పడం జరిగింది. దాన్ని మొన్న 2023 డిసెంబర్లో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ అభయహస్తంలో భాగంగా మాకు హామీ ఇవ్వడం జరిగింది. ముదిరాజులను బీసీ-డి నుంచి ఖచ్చితంగా మేము బీసీఏలకు మారుతామని చెప్పారు. కాబట్టి గౌరవ ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారిని మా ముదిరాజుల తరఫున ఖచ్చితంగా మాకు, ఎందుకంటే ఆ యొక్క జీవో పాస్ చేసి మా యొక్క ముదిరాజులు బాగా అనాగరిక వర్గాల వారిగా జీవిస్తున్నాం కాబట్టి, మేము కటిక దరిద్రంలో ఉన్నాం కాబట్టి వెంటనే ఈ యొక్క సీఎం గారు మరి మాకు బీసీ-డి నుంచి బీసీ-ఏలకు వచ్చే విధంగా ఆదేశాలు జారీ చేయడానికి వారికి విన్నవించుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సాగటి శంకర్ ముదిరాజ్, నాయకులు పిడికి కృష్ణ ముదిరాజ్, దబ్బెట శంకర్ ముదిరాజ్, గైక్వాడ్ రజనీకాంత్ ముదిరాజ్, దండే రవి, కేశవేణి భిక్షవతి, బోయిని కుమార్, గుర్రం సురేష్, గట్టయ్య, పెన్యాల సత్యనారాయణ, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.